రాజమండ్రి సింహాచల్ నగర్లో సుమారు 6 టన్నుల బయోమెట్రిక్ వేస్ట్. రాజమండ్రి సింహాచల్ నగర్లో జనసంచారానికి కేవలం 100 మీటర్ల దూరంలో అతి భయంకరమైన బయోమెట్రిక్ వేస్ట్ అనేది పడి ఉండటం గమనించిన విఎస్బి న్యూస్ సంస్థ వారు వెంటనే అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది. ఇన్ఫర్మేషన్ అందిన వెంటనే అధికారులు హుటాహుటిన వచ్చి క్షేత్రస్థాయిలో అక్కడ పనులు ప్రారంభించి వెంటనే ఆ మెటీరియల్ మొత్తాన్ని అక్కడి నుంచి తీసేసి అక్కడ హైడ్రోక్లోరిన్ మరియు బ్లీచింగ్ లాంటివి వేసి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేశారు. ఒక్కసారి ఈ ఏరియాని కనుక గమనించినట్లయితే చుట్టుపక్కల పందుల సంచారంతో చాలా భయంకరంగా ఉంటుంది. ఈ వేస్ట్ మెటీరియల్ ఇక్కడ పెద్ద ఎత్తున పడి ఉండటంతో పందులు చేరుతున్నాయి. ఈ ఏరియా జనసంచారానికి చాలా దగ్గరగా ఉండటం వల్ల జనాలకి చాలా ఇబ్బందులు కలిగే అవకాశం లేకపోలేదు. ఇలా వ్యర్థాలని విచ్చలవిడిగా విసిరేయడం వల్ల ప్రజలు అనేక రకమైన వ్యాధులకు గురవుతారని నిపుణులు ఎంతగానో చెబుతున్నప్పటికీ గవర్నమెంట్ శాఖ కానీ ప్రైవేట్ శాఖ కానీ పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అటువంటి పరిస్థితులను ప్రస్తుతం మనం మన కళ్ళతోనే చూస్తున్నాం. కానీ ఇక్కడ మేము అడిగే ప్రశ్న ఏంటంటే, ఇక్కడ ఇలా డంపింగ్ యార్డ్ ఉందని తెలుసుకున్న పై అధికారులు వాళ్ళు రాకుండా కేవలం చిన్న చిన్న అధికారులే వచ్చి హుటాహుటిన క్లియర్ చేయడానికి కారణం ఏమిటి? అసలు దీన్ని ఇక్కడ వేసే వరకు అధికారులు ఏం చేస్తున్నారు? అసలు ఎవరు దీన్ని వేశారు? మరి అధికారులు దీనిపై సరైన చర్యలు తీసుకుంటున్నారా అనేది విఎస్బి గట్టిగా ప్రశ్నిస్తోంది. అంతేకాదు, ఒక బయోమెట్రిక్ వేస్ట్ అనేది ఎంత భయంకరమైనదో అధికారులకు తెలిసే ఉంటుంది. కనీసం 6 టన్నులు ఉండే బయోమెట్రిక్ వేస్ట్ ఎలా వేశారు? ఎవరు వేశారు? మరి అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు అనేది మా మీడియా సంస్థలన్నీ గట్టిగా ప్రశ్నిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా గవర్నమెంట్ ఏం చేస్తుంది? 6 టన్నుల బయోమెట్రిక్ పడుతుంటే అది ప్రభుత్వానికి తెలియకుండానే జరుగుతోందా? కనీసం ఎవరు వేశారనేది కూడా తెలియదా? ఇలాగే జరిగితే చుట్టుపక్కల జనాల పరిస్థితి ఏంటి? కుక్కలు పందులు తిరగడం వల్ల వచ్చే వైరస్తో జనాలు ఏం కావాలి? అధికారులు కనీసం ఇప్పటికైనా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆశిస్తూ మీ విఎస్బి టీవీ. కానీ ఎవరైనా ఇంత ఘోరంగా తెచ్చిపడడం కరెక్ట్ కాదు సార్.